విరాట పర్వ యుద్ధం పూర్తయింది. అర్జునుణ్ణి జగదేక వీరుడని ఎందుకంటారో, అతని అతిలోక పరాక్రమం ఎలా ఉంటుందో కురుసైన్యంతో పాటు మీరు కూడా తెలుసుకున్నారు. ఇక కథ సుఖాంతమేనా? వెల్కమ్ టు గాసిప్ ట్రీ. నేను మీ సూతుణ్ణి సుబ్బు ఘంటసాల హియర్. వ్యాస మహాభారతం ఆధారంగా చెప్పుకుంటున్న విరాట పర్వ కథలోకి స్వాగతం. రండి ఆ లోకంలోకి వెళ్ళిపోదాం. కురుసైన్యం అర్జునుడితో యుద్ధం చేస్తున్నప్పుడు సహజంగా అందరికంటే ఎక్కువ తన్నులు తినేది సైన్యమే కనుక వారు అర్జునుడు చంపేస్తాడన్న భయంతో ఆ చుట్టుపక్కల అడవుల్లోకి పారిపోయి దాక్కున్నారు. కురుసైన్యం వెళ్ళిపోయాక, తిరిగి హస్తినకి వెళ్ళిపోయాక, యుద్ధమంతా అయిపోయాక ఆ పారిపోయిన వాళ్ళు మెల్లగా బయటికి వచ్చారు. తిరిగి వెళ్తున్న ఉత్తరుడి రథానికి కొందరు ఎదురుపడ్డారు. మళ్ళీ అర్జునుడిని చూసి భయానికి లోనయ్యి శరణు వేడారు. అర్జున, నీ యుద్ధాన్ని కళ్ళారా చూసాం. నీ పౌరుష పరాక్రమాలకి పాదాభివందనం చేస్తున్నాం. శరణు కోరుతున్నాం, మమ్మల్ని చంపకన్నారు. అర్జునుడు నవ్వి, సైనికులారా, యుద్ధం పూర్తయిపోయింది. యుద్ధం ఇంకా ఉన్నప్పటికీ కూడా శరణు వేడిన వాణ్ణి, యుద్ధం చేయలేను అని వెనక్కి తిరిగిన వాణ్ణి, ఇష్టం లేనివాణ్ణి, భయపడిన వాణ్ణి నేనేమీ చేయను. మీకు అభయం ఇస్తున్నా, చింతించకండి. క్షేమంగా హస్తినకు చేరి బతకండి అని చెప్పి వాళ్ళని పంపేశాడు. అర్జునుడు ఔదార్యానికి వాళ్ళు మెచ్చుకొని మనసులో ఆయన్ని దీవిస్తూ వెళ్ళిపోయారు. ఆ తరువాత మళ్ళీ ఆ జమ్మి చెట్టు దగ్గరికే వెళ్ళి ఉత్తరుణ్ణి, గాంధీవాన్ని తిరిగి అక్కడే పెట్టేయమని అడిగాడు. ఉత్తరుడు ఆశ్చర్యపోయినా ముందు చెప్పింది చేసేశాడు. తర్వాత కిందకి దిగిన ఉత్తరుణ్ణి గాఢంగా అర్జునుడు కౌగిలించుకున్నాడు. ఉత్తరా, ఇదంతా నిజానికి మా వల్లనే కదా. మీరు మాకు శరణిచ్చారు, ఉద్యోగం ఇచ్చి అజ్ఞాతంలో ఆదుకున్నారు. దానివల్ల మీకింతటి కష్టం వచ్చింది. మమ్మల్ని క్షమించండి అన్నాడు. ఇప్పుడు నేను చెప్పేది జాగ్రత్తగా విను. యుద్ధం నువ్వు చేసినట్లే, నువ్వు గెలిచినట్లే. నేను బృహన్నలుగానే మళ్ళీ వేషం మార్చుకుని వస్తాను. అలాగే వెళ్దాం పదా అన్నాడు. ఉత్తరుడు దీనికి తట్టుకోలేక అర్జునుడి స్నేహానికి ఎంతో ఆనందం, గర్వం కలిగినా అతని నిర్ణయానికి ఆశ్చర్యపోయాడు. ఎందుకు అర్జున, ఎందుకలా చెప్పటం? మీరు చెప్పండి, ఎందుకలా చెప్పటం? అర్జునుడు ఉత్తరుడికి దానికి సమాధానం ఇవ్వలేదు. అలా చేద్దామన్నాడు. సరే ఉత్తరుడు కానీ అని చేసేసాడు. నిజానికి ఇది అర్జునుడికి లేక పాండవులది నిజంగా ఎంత ఉన్నతమైన గౌరవమో అర్థమయ్యేలా చెప్తుంది. ఇక్కడే ధర్మం అంటే ఏంటో మనకు అర్థమవుతుంది. ఎందుకంటే ధర్మం అంటాం కదా, అసలు ధర్మం ఇది అని చెప్పేది ఎలా? నిజంగా ధర్మాత్ముడితను అని ఎలా ఉంటాడు అతను? ఇప్పుడు ఉత్తరుడు రాజు కొడుకు, రాజు తర్వాత సవాల్ అతను చేశాడు. రాజ్యసభలో ఆడవాళ్ల ముందు ప్రతిజ్ఞ చేశాడు, నేను రక్షిస్తానని. ఏ దేశానికి చెందిన క్షత్రియుడు ఆ దేశాన్ని కాపాడాలి. సాధారణ జనానికి అంతే తెలుసు, రక్షిస్తాడు కనుక రాజు. ఇప్పుడు ఉత్తరుడు అంతా చెప్పి, అంత ప్రగల్భాలు పలికి, నేను భయపడ్డాను, అర్జునుడు వచ్చి కాపాడాడు అంటాడు అనుకోండి. ప్రజల్లో రాచరికం పట్ల కాస్త చులకన భావం కలగదా? రాజు పట్ల మర్యాద కాస్త తగ్గదా? సరే, మన రాజుకంత సీన్ లేదు, ఎవడో సాయం చేయాలి, అంతకుముందు కీచకుడు, ఇప్పుడు అర్జునుడు అనుకోరా? అంతకుముందు కూడా దక్షిణ గోగ్రహణం అప్పుడు ధర్మరాజు సుశర్మని చంపద్దు అంటానికి అదే కారణం. విరాటుడి చంపితే వేరే వాళ్ళకి ఆసక్తి కలుగుతుంది రాజ్యం పట్ల. అంటే వీళ్ళు ఏంటి చంపేస్తున్నారు అని సుశర్మకి స్నేహితులు ఉంటారు కదా, వాళ్ళకి, ఆయన హితులకి కోపం రావచ్చు. మరింత కష్టంలోకి వెళ్తాడు. నిజానికి వాళ్ళ అజ్ఞాతవాసం పూర్తి అయిపోయింది కాబట్టి ధర్మరాజుకి వాళ్ళకి దొరికిపోతారన్న భయం లేదు. కానీ విరాటుడికి వాళ్ళు వెళ్ళిపోయాక కొత్తగా ఇబ్బందులు రాకూడదు, కొత్త శత్రువులు వద్దు. అందుకని ఓడిస్తే చాలు అని చెప్పాడు. అర్జునుడు కూడా ఉత్తరుడు అక్కడే ఉంటాడు రాజుగా, వీళ్ళు వెళ్ళిపోతారు. సో అర్జునుడి హీరోయిజం కన్నా ఉత్తరుడి మీద నమ్మకం ముఖ్యం. రాజుకి తన కొడుకు మీద నమ్మకం ముఖ్యం, ప్రజలకు రాకుమారుడి మీద నమ్మకం ముఖ్యం. అందుకని ఉత్తరుడికి అలా చెప్పాడు. ఉత్తరుడు సరేనని నగర శివారుల్లోకి రాగానే ఆ గోవులన్నీ తిరిగి వచ్చేసాయన్న ఆనందంలో గోపాలకులుంటే వాళ్ళకి కేక వేసి చెప్పాడు, వెళ్ళు, రాజుకి చెప్పు, ఉత్తరుడు కురుసేనని గెలిచి తిరిగి వస్తున్నాడని చెప్పు అని కేక వేశాడు. వాళ్ళు పరుగున వెళ్ళి రాజుకి చెప్పేందుకు వెళ్ళిపోయారు. చూడండి వాళ్ళ ఆనందం, మేము నమ్ముకున్న నాయకుడు మమ్మల్ని ఆదుకున్నాడు అని. అది అర్జునుడు ఔన్నత్యం. ఆయన ధర్మాన్ని నమ్మటం అంటే అది. సొంత అవసరాన్ని, సొంత కీర్తిని దాటి నిజానికి అది ఎంత పెద్ద విజయం. కానీ
సమాజానికి ఏది అవసరం, ఆ సందర్భానికి ఏది అవసరమో అది చేయగలగటమే వాళ్ళ గొప్పతనం. అంతేకాదు, వాళ్లలో పెద్ద ధర్మరాజు. అజ్ఞాతం నుండి బయటికి రావటం ఆయన ఆజ్ఞ మీద జరగాలి, పెద్దరికం. ఇప్పుడు ఈయన ముందు తప్పక విప్పాడు వేషం, కానీ మళ్ళీ వేషం కట్టాడు. కట్టి బృహన్నలగానే వెళ్తాడు విరాటుడి రాజ్యంలోకి. మళ్ళీ అందరికీ బృహన్నల సారథ్యం చేస్తే ఉత్తరుడు గెలిచాడు అనే తెలుసు. అర్జునుడు మళ్ళీ ఆ శమీవృక్షం దగ్గర తన దుస్తులను మార్చుకునే పనిలో ఉన్నాడు. అప్పుడు చూశాడు ఉత్తరుడు. అతని శరీరం మీదున్న గాయాల్ని చూశాడు. ఎన్ని గాయాలో, ఎంత రక్తం కారిపోతోందో, ఎన్ని ఘాట్లు, ఎన్ని వేట్లు నరుక్కుపోయి నాటుకుపోయి ఉన్నాయి. మరి ఆయనకి దెబ్బలు తాకుతాయి కదా, అర్జునుడికి కూడా. అలా బట్ట తీస్తుంటే పచ్చి పుండు దానిపైనుంచి బట్ట చింపి తీస్తున్నాడు. చర్మం, ఫ్లెష్ అలా ఉంది, అన్ని దెబ్బలు తగిలాయి. ఇదే ఉంది ఇంకా 18 రోజుల పాటు రోజు ఇంతే. అండ్ ఈయనొక్కడికే కాదు, చాలామంది యోధులకి అదే పరిస్థితి. ఎలాంటి వీరులు ఉన్నారో చరిత్రలో చూడండి. సరే, అంతా అయ్యాక వాళ్ళిద్దరూ నగరంలోకి వెళ్ళడం మొదలుపెట్టారు. అక్కడ విరాట్రాజు దక్షిణ గోగ్రహణం గెలిచి రాగానే ఉత్తరుడెక్కడా అని అడిగాడు. ఇలా కౌరవుల మీదకి వెళ్ళాడండి అన్నారు. పిచ్చా ఏమన్నా, వాళ్ల మీదకి అలా ఒక్కడ వెళ్ళటమేమిటి? సరే, అలిసిపోయినా సరే సైన్యాన్ని ఆదేశించాడు. వెంటనే యువరాజుకు తోడి వెళ్ళండి. చతురంగ బలాల్ని పంపేశాడు. అసలు వాడు బతుకున్నాడో లేదో అని కంగారుగా ఆదేశాలు ఇస్తుంటే కంకుడు రాజు ఆవేశం చూసి, అయ్యా మీరు చింతించకండి, మనం అక్కడ బయలుదేరొచ్చే సమయానికే ఉత్తరం నుండి కురుసేన వచ్చింది. ఉత్తర కుమారుల వారు బృహన్నల సారథ్యంలో కురుసేన మీదకి వెళ్లారని వార్త తెలిసింది. మీరు దిగులు పడకండి. బృహన్నల మేటి సారథి, అతని సారథ్యం ఉన్నంత వరకు మనం ఓడిపోం. నా ఉద్దేశంలో మీరు కీడుని తలుచుకోకుండా మంచిని తలుచుకుంటూ ఉండండి, గెలుస్తామన్న నమ్మకం అయితే నాకుంది అన్నాడు. ఆయన విన్నాడు, కానీ విరాటుడు అంత శ్రద్ధ పెట్టలేదు. ఆయన కొడుకు గురించి టెన్షన్. ఈలోగా ఉత్తరుడు పంపిన గోపాలకులు ఉన్నారు కదా, వాళ్ళు వచ్చారు. వచ్చి కంకుడు చెప్పిన వార్తనే నిర్ధారించారు. బృహన్నల ఉత్తరుడు కలిసి కురుసేనని చిత్తు చేశారండి, గోవులందరినీ విడిపించేశారు ప్రభు అన్నారు. తిప్పాడు మీసం విరాటుడు. నమ్మలేకపోయాడు ముందు, కానీ ఆశ్చర్యం, ఆనందం, గర్వం అన్నీ కలిపి పొంగే. చాలా ఆనందంగా యుధిష్ఠిరుడి వైపు చూసి, కంకా నీ నోటి చలవేమోనయ్యా, భలే, నా కొడుకు మహావీరుడు, కురుసేనలే గెలిచాడు, చాలా సంతోషం అన్నాడు. కంకుడు కాస్త జంకాల్సింది. ఏమన్నాడు? రాజా, నేను చెప్పాను కదా, బృహన్నల సారథిగా ఉన్నంత వరకు మీ కొడుకు ఓడిపోడని. అదే జరిగింది. మంచిది, మనందరికీ అతని క్షేమం చాలా అదృష్టకరమైన విషయం అన్నాడు. రాజిక ఆనందంతో తేలిపోతూ ఆజ్ఞలు జారీ చేశాడు. అసలు నా కొడుకు వచ్చేసరికి పెద్ద పండగ చేయండి, అది చేయండి, ఇది చేయండి, అలా చేయాలి, ఇలా చేయాలి అన్నాడు. మదగజాలు ఎదురెళ్ళి పూలవర్షం కురిపించాలి, అందమైన సుందరీమణులు నృత్యం చేస్తూ ఆహ్వానించాలి, దివ్యమంత్రాలతో బ్రాహ్మణుల శుభం పలకాలంటూ చాలా చెప్పేశాడు. చెప్పేసి, సైరంధ్రి పాచికలు పట్టుకురా అన్నాడు. కంకా పట్టుపడదామా ఒక ఆట అన్నాడు. మంచి ఉప్పు మీద ఉన్నాడు. కంకుడు ఇక్కడ కాస్త జంకాడు. యా మహారాజా, మీరు మహోత్సాహంలో మిక్కిలి ఆనందంతో ఉన్నారు. జూదం ఆడే ముందు మరీ ఎక్కువ దుఃఖం కానీ మరీ ఎక్కువ ఆనందం కానీ ఉంటే కాస్త ఆగాలి అంటారు అని చెప్పాడు. ఏం పర్వాలేదు రావయ్యా, ఆడదాం అని అసలు విరాటుడు ఎవరి మాట వినే పరిస్థితులు లేడు. అందుకని అలా లాక్కెళ్ళిపోయాడు. ఇక్కడ ధర్మరాజుకు చూస్తేనేమో ఆయనకి జూదం ఆడాలని లేదు. ఇక ఎందుకు ఆడాల్సిన అవసరం తీరిపోయింది. ఆయనకు ఆడడం ఇంట్రెస్ట్ కాదు, అజ్ఞాతం అయిపోయింది. ఇక రాజుని ఎంటర్టైన్ చేయాలని లేదు ఆయనకి. పైగా ఆయన అదొక్కటే స్టేట్ ఆఫ్ మైండ్లో ఉన్నాడు. ఏంటి? ఆయనే తిట్టుకుంటూ బాధపడుతున్నాడు. మహారాజా, మీరు పాండుపుత్రుడు యుధిష్ఠిరుడి కథని వినే ఉంటారుగా. జూదమాడి ఆవేశంలో అందరినీ ఒడ్డాడు, ఓడిపోయాడు. సొంత తమ్ముళ్ళని, భార్యని కష్టాల పాలైపోయాడు. అతన్ని నమ్ముకున్న భార్యా సోదరులే అతన్ని తిట్టుకుంటూ ఆయనతో అడవులకు వెళ్ళుంటారు. ఎందుకు చెప్పండి ఈ జూదం, వదిలేయచ్చు కదా అన్నాడు. అంటే ఎవరికైనా ఒక విజయం సాధించినప్పుడు ఆ విజయం వెనక తను పడిన కష్టాలు గుర్తొస్తాయి. ఇప్పుడు వీళ్ళు 13 ఏళ్ళ ఇది పూర్తయింది కదా, అజ్ఞాతం పూర్తి అయిపోయింది కదా. అసలు ఇన్నాళ్ల కష్టాలకి కారణం ఇప్పుడు ఆయన గుర్తు చేసుకుంటున్నాడు. ఎన్నెన్ని కష్టాలు పడ్డామో, ఇదంతా నా వల్ల కదా అని చెప్పకుండా చెప్తూ రాజుని వారించాడు. ఇప్పుడు మీరే అరణ్య అజ్ఞాతాలు ఒక 7 నెలలు విన్నారు కనీసం కదా. వాళ్ళు 13 ఏళ్ళు పడ్డారు. మరి ఆయనకు అవన్నీ గుర్తొచ్చి అన్నాడు. కానీ రాజు అసలు పట్టిన పట్టు వదలట్లేదు. ఆడదామంటే ఆడదామన్నారు.
సరే అని మొదలెట్టారు. ఆడుతూ ఆడుతూ మధ్య మధ్యలో విరాటుడు మురిసిపోతున్నాడు. కంక, నా కొడుకు భలే గెలిచాడయ్యా, వాడు గొప్ప వీరుడని తెలుసు కానీ మరీ అసలు సూపర్ సూపర్ అనుకుంటున్నాడు. మధ్య మధ్యలో పొంగుతున్నాడు అనమాట. గుర్తొస్తుంది ఆయనకి. మళ్ళీ కాసేపు ఆగి భీష్మ, ద్రోణ, కృప, కర్ణ, అశ్వత్థామ, అబ్బో అసలు వీళ్ళని మా వాడు ఒక్కడు గెలిచాడు అబ్బబ్బబ్బబ్బా అనుకుని మళ్ళీ ఆడుతున్నాడు. విన్నాడు. ఇక పెద్ద ఆయన ధర్మరాజు వల్లేమో కావట్లేదు పాపం. అప్పటికీ అవును రాజా, అవును, చాలా గొప్ప విషయమే సాధించాడు, చాలా గొప్ప విజయమే సాధించాడు అంటున్నాడు. బృహన్నల సారథిగా ఉండటం గొప్ప అదృష్టం కదా, దానివల్ల గెలిచి మనకి చాలా గర్వాన్ని పెంచాడు కొడుకు అన్నాడు. మత్స్యరాజుకి అది ఇంకా కాస్త నచ్చలేదు. ఇందాక విన్నాడు, ఇప్పుడు కంక దాని నుంచి చూస్తున్నా, ఒకసారి అంటే సరే కానీ మళ్ళీ మళ్ళీ అంటున్నావు. నేను నా కొడుకుని మెచ్చుకుంటున్నాను, నువ్వేంటి ఒక పేడివాడిని మెచ్చుకుంటున్నావు, ఏంటిది, నాకు నచ్చట్లేదని తెలుస్తోంది కదా అన్నాడు. ధర్మరాజు ఏం మాట్లాడలా. అప్పుడు రాజుకి ఇంకా కొంచెం కోపం పెరిగి అసలు ఒక పేడివాడితో నా కొడుకుని ఎందుకు పోలిస్తున్నావా నువ్వు? తనకు కాదు, ఇది నాకు అవమానం. ఇంకొక మాట మాట్లాడక కంక, అర్థమైందా? నీ మీద ఆ పైన నీ మెడపైన తలకాయ ఉండదు చెప్తున్నా. నీవంటే నాకు గౌరవం, కానీ నీ హద్దులు నీకుంటే తెలుసుకో. ధర్మరాజుకి మరి ఆయన తమ్ముడు కదా, అండ్ అతన్ని ఆఫ్టర్ ఆల్ అంటూ ఉత్తరుణ్ణి పొగుడుతుంటే మరి ఆయనకి కాస్త ఇదేంటంటే కష్టం నుంచి బయటకు వచ్చేసాడు కదా, కాస్త ధైర్యం వస్తుంది. ఇంకా మనం జంకక్కర్లేదని. నిజానికి ధర్మరాజుది అన్నతనం కాదు కదా, తండ్రితనం కదా. తండ్రిలానే పెంచుకున్నాడు మరి తమ్ముళ్ళని, తండ్రి లేకపోతే. అందుకని ఆయన అన్నాడు. ఏమన్నాడు? అలా కాదు రాజా, ఇప్పుడు భీష్మ, ద్రోణాది వీరులు, ఏ ఒక్క వీరుడన్నా గెలవటం మీరు విన్నారా? వాళ్ళని అసలు ఒకళ్ళు గెలిచారన్న పదం ఎక్కడైనా విన్నారా మీరు? అండ్ మీకు తెలియదేమో, ఆ బృహన్నల లాంటి వాడో నాకు తెలుసు. దేవదానవుల సైన్యాలైనా సరే అలాంటి వాడు ఒకటి తోడుంటే గెలవచ్చండి, అంతటి వీరుడు. అందుకే అంటున్నా, బృహన్నలు ఉండటం వల్లనే మన రాజకుమారుడు వద్దంటున్నా అర్థం కావట్లేదు. కావాలన్న కోపం తెప్పించేందుకే ఇలా పదే అంటున్నావు, చెప్తే ఎందుకు అర్థం కాదు అని ఆ చేతిలో పాచికలు తీసి కంకుడి మొహం మీద విసిరి కొట్టాడు. నేరుగా వెళ్ళి ఆయన ముక్కు మీద తగిలింది. ముక్కు మీద తగిలి బొట్ట రక్తం కారిపోయింది. మీరు ఆలోచించండి. ఎంట్రీ సీన్ ఏంటది? పాండవులు మొదటిసారి విరాట నగరంలోకి, రాజ్యసభలోకి ఎంటర్ అయినప్పుడు విరాటుడు ఏమన్నాడు? వాళ్ళు కరెక్ట్గా వేషాలు కట్టున్నా కూడా ధర్మరాజుని మహారాజు అన్నాడు, భీముని నాయకుడు అన్నాడు, అర్జునుని మహావీరుడు అన్నాడు, ఇలా చెప్పుకుంటూ వెళ్ళాడు కదా. అంటే వాళ్ళు వేషం కట్టినా గుర్తుపట్టాడు. ఇప్పుడు చూడండి, ఆ బృహన్నల గురించి మరి ఆయన ఏం చెప్పాడు? నువ్వు మహావీరుడువయా, నువ్వు ఈ వేషం ఎందుకు కట్టావో ఏంటో అన్నాడు కదా. మరి ఇప్పుడు మరి డౌట్ ఎందుకు రావట్లేదు? నా కొడుకు వీరుడు, అక్కడ బృహన్నలు కనబట్టలే. ఇంకా సరే, ఇలా రక్తం వచ్చేలా కొట్టాడు ఈయన్ని. యుధిష్ఠిరుడు ఆ రక్తం వచ్చేసరికి న్యాచురల్ రియాక్షన్, ఆ ముక్కుని పట్టుకుని రక్తం కారకుండా చేత్తో అదిమి పట్టుకున్నాడు. పట్టి పక్కనున్న ద్రౌపది కేసులో చూశాడు ఒకసారి. ఆమె వెంటనే భర్త మాట అర్థం చేసుకుని బంగారు పాత్రలో ఆ రక్తాన్ని కింద పడకుండా ఆపింది. ఇది విరాటుడు చూశాడు. చూసి ఇదేంది, ఇది ఇంత కెమిస్ట్రీ, ఇలా ఆవిడ కలుగజేసుకుని ఏంటిది అలా చేస్తుంది అన్నట్లు చూశాడు. కానీ ఇంతలో మళ్ళీ కరెక్ట్గా పెద్దగా వాయిద్యాలు, భేరీలు మ్రోగాయి. ఉత్తరుడు వచ్చాడు అన్నారు. ఒక భటుడు వచ్చి ఆనందంతో, మహారాజా, ఉత్తరుడు, బృహన్నల వీళ్ళిద్దరూ కూడా ద్వారం దగ్గర రణభూమి నుండి వచ్చారు, మీ దర్శనం కోసం అడుగుతున్నారు అన్నాడు. రాజు భలేవాడివే, సంతోషంగా రండి తీసుకురండి అని చెప్పాడు. అంత ఇదిలో ద్రౌపదితో ధర్మరాజు అన్నాడు పిలిచి, ద్రౌపది ఇట్రా, ఆ భటుడికి చెప్పు బృహన్నలని రానియద్దని చెప్పు, రాకుమారుని మాత్రమే పంపమనన్నాడు. అంది. నీకు తెలీదు, వాడికో ప్రతిజ్ఞ ఉంది, నా ఒంటి మీద గాయం అయితే సస్తాడు, ఇటు రాజు అయిపోతాడు, అందుకని చెప్పి వాడు రానివ్వ మాకు లోపలికి పో అన్నాడు. సరే అని చెప్పి ఆవిడ అలాగే వెళ్ళింది. ఎందుకంటే ఇప్పుడు చూస్తే రాజు బతకడు, పోపో అన్నాడు. అర్జునుడికి జిష్ణువు అన్న పేరు అందుకుంది. ఏంటంటే ఆయన అన్నగారికి రక్షకుడు. ఆయన బతికుండగా అన్నగారి మీద ఎవడన్నా చిన్న గీత పెడితే చచ్చాడు, ఆడింక మిగళ్ళు, అంతే సింపుల్. కనుక ఆ భటుడు బృహన్నలను ఆపేసి ఉత్తరుని ఒక్కడనే లోపలికి పంపాడు. బృహన్నలు ఏముందిలే, రాజు ముందు కొడుకుని చూద్దాం అనుకుంటున్నాడులే అని ఆగాడు అక్కడ. ఉత్తరుడు లోపలికి వస్తూనే తండ్రిని చూడలా, ఆయన చుట్టూ వెతుక్కుంటున్నాడు పాండవులు ఎక్కడ ఉన్నారని. కంకుడు ఏడని చూశాడు, చెప్పాడు కదా మరి కంకుడు ధర్మరాజు అని. కంకుడు ఏడని చూశాడు. ఆయన అక్కడ పక్కనే ఓ మూల కూర్చున్నాడు కంకుడు, 2 చేతులు అలా రక్తం తుడుచుకుంటూ. అది చూసి ఉత్తరుడికి సర్రమని ఎక్కడ లేని కోపం వచ్చింది. ఏంటది, ఎవరు చేశారు ఇది, ఈయన గాయం అయిందేంటి అన్నాడు. రాజు అన్నాడు,
ఏం లేదురా కుమారా, ఈ కుటిలుడు నోటికొచ్చినట్లు మాట్లాడుతుంటే నేనే శిక్షించా. మరేం పర్వాలేదులే, ఆ మాత్రం పడచ్చు అన్నాడు. అది వదిలే గాని నువ్వు చెప్పు, నీ విజయం చరిత్ర పుటంలోకి ఈపాటికి ఎక్కేసిందిరా. దేవతల పాటలు పాడుతూ ఉంటారు. అసలు చెప్పు నాకు అసలు. అబ్బా తండ్రి, మీరు చేసింది ఎంత పెద్ద పాపమో తెలుసా అని అరిచాడు. విరాటుడి షాక్. నేనేం చేశాను రా, అదేంటి అన్నాడు. ముందు వెంటనే ఆయన క్షమాపణ అడగండి అన్నాడు. ఏంటి, నేను మహారాజుని ఇతన్ని నాన్న? ఆయన ఎంతటి పుణ్యాత్ముడో మీకు తెలీదు. ఆయన రక్తం చిందిన నేలపై వర్షపు చుక్క పడదు. అలాంటి వాణ్ణి నువ్వు గాయపరిచావు. వెంటనే మీకు మీ రాజ్యం పట్ల, నా పట్ల ఎలాంటి ప్రేమ ఉన్నా అన్నాడు. విరాటుడు కోపం వచ్చింది ఆయనకి. కానీ ఏం చేస్తాడు, యుధిష్ఠిరుని క్షమాపణ కోరాడు, ఏమనుకోకండి అని. అప్పుడు మళ్ళీ కొడుకు చెప్తాడు, రాజా గుర్తుంచుకో, ఏ వ్యక్తి అయితే మనసులో కూడా ఎవరిని శత్రువుగా చూడడో, ఎవరికి హాని కలగాలని మనసులో కూడా అనుకోడో, ఎన్నడూ సత్యం తప్ప మరొకటి ఆడనివాడో, ధర్మం పట్ల అన్నిటికన్నా ఎక్కువ మర్యాదని విలువని చూపుతాడో, సత్యాన్ని నమ్ముకుని బతుకుతాడో, అలాంటి వాడి రక్తం చిందిన నేల ఎడారవుతుంది. నువ్వు చేసిన పనికి రాజ్యం మొత్తం నాశనం అయ్యేది, అందుకని చెప్పాను, మరోలా అనుకోకన్నాడు. విరాటుడికి అప్పుడు అర్థమైంది, ఓ ఆ సైరంధ్ర అందుకే బంగారు పాత్ర పట్టి ఆయన రక్తం పట్టుకుంది. కానీ ఈ ఇన్ఫర్మేషన్ అంతా ఆవిడకి ఎలా తెలుసు? సర్లే ఓకే అనుకుని, అదంతా నాకు అనవసరంలే అనుకుని, సరే అని మళ్ళీ రాజు, సరే నాన్న చెప్పేశాగా, సారీ, నీ యుద్ధం గురించి చెప్పు. కేకేయనందన అంటే తల్లిని పొగుడుతున్నాడు అన్నాడు. నిజంగా నిన్ను కని నేను ఇవాళ చరితార్థుణ్ణి అయ్యానురా. నీతో సమానుడు వీరొక వీరుడు లేడు అంతే. ఇక అడిగాడు, 1000 లక్షలని పెట్టినా కూడా ఛేదించగల మహావీరుడు కర్ణుడితో నీ యుద్ధం ఎలా జరిగింది? ఈ సమస్త లోకంలోనే సాటిలేని వీరుడు భీష్ముడితో ఎలా జరిగింది? సమస్త వీరులకి గురువు పెద్ద అయిన ద్రోణుణ్ణి చూడటానికే భయం అంటారే, ఆయనతో ఎలా జరిగింది యుద్ధం? అతని పుత్రుడు మహాబలవంతుడు, శస్త్రధారుల్లో శ్రేష్ఠుడు అశ్వత్థామను ఎలా ఎదుర్కొన్నావురా? ఏ వీరుణ్ణి చూసి మిగతా వీరులందరూ భయపడతారో అలాంటి కృపాచార్యుణ్ణి ఎలా ఎదుర్కొన్నావు నాన్న అని ఒక్కొక్కళ్ళ పేరుతో కీర్తించి అడిగాడు. అసలు మన గోధనాన్ని నువ్వు ఎలా పట్టుకున్నావు, అడ్డొచ్చిన వీరులని ఎలా కొట్టావు చెప్పమ్మా చెప్పు అన్నాడు. ఉత్తరుడు విన్నాడు, అన్నీ విని నవ్వుకుని, సరే నాన్న ఒక్క నిమిషం ఆగు, వాళ్ళని నేను గెలవలేదు అన్నాడు. బృహన్నలు కూడా టెన్షన్ పడ్డాడు, రే వద్దన్నా కదరా, ఏంటి చెప్పేస్తున్నావా ఏంటని. ఎవరో ఒక దేవతాపుత్రుడు వచ్చాడు నాన్న, అతను చేశాడు యుద్ధం. దేవతాపుత్రుడా? ఎవరు? వజ్రం లాంటి శరీరము, ఇంద్రుడి రూపము, అసలు అతన్ని తేరిపారా చూడటానికే మనం సరిపోం, అలాంటి వాడొచ్చాడు. నువ్వు చెప్పిన వీరులందరినీ కూడా ఎదిరించి ఓడించి అసలు వీళ్ళింత గొప్ప వీరులేనా అని అనుమానం కలిగించేంతలా కొట్టడాలను. ఆఖరుగా ఆ రారాజు దుర్యోధనుని సమీపించి ఓడించి క్షమాభిక్ష పెట్టి పంపితే అతను హస్తినాపురానికి పారిపోయాడు. కురుసేన అసలు ఎంతటి ఘోరమైన యుద్ధం చేసిందో, ఆ యోధుడు అంతా కూడా తనకి తేలికైన పనిలా ఆ యుద్ధాన్ని చేసేశాడు. అతని భీభత్సము చూసి సవ్యసాచిలా 2 చేతులతో బాణాలు వేస్తున్న ఆ విజయుణ్ణి చూసి నా మనసు పులకించింది. మన ధనాన్ని గెలిచిన ధనంజయుడే అతను. అతని వలనే మన గోవులు మనకి దక్కాయి తండ్రి అన్నాడు. రాజు అప్పుడు అడిగాడు, అవునా, మరి అతను నీతో రాలేదా? ఆయన చూడాలనుందిరా, నాకు ఆ మహావీరుణ్ణి చూడాలనుంది, లేడా అన్నాడు. లేదు నాన్న, నేను యుద్ధం మధ్యలో మూర్ఛపోయా. అతను యుద్ధం చేసి మళ్ళీ అంతర్ధానం అయిపోయాడు. అప్పుడే నేను మళ్ళీ కళ్ళు తెరిచా. అతను ఇప్పుడు ఎక్కడుంటాడో కూడా నాకు తెలియదు అన్నాడు. బృహన్నల కేసు అప్పుడు చూశాడు రాజు. ఉత్తరుడు అన్నాడు, నాన్న మర్చిపోయాను, ఆ మహావీరుడిదిగో ఈ బృహన్నలే సారథ్యం చేశాడు. నిజంగా చెప్పాలంటే బృహన్నల సారథ్యం వలనే మనం గెలిచామని కూడా చెప్పచ్చు ఒక రకంగా. రాజు కంకుడికేసి ఓకే సారీ అన్నట్టు చూశాడు. కంకుడు కూడా నవ్వి, నీకు చెప్పాను కదా, అనవసరంగా కొట్టావు అన్నట్లు చూసుంటాడు. బృహన్నల సిగ్గుపడుతూ ఆ బొమ్మ పొత్తుకల్ని తెచ్చి ఉత్తరకిచ్చాడు. 3 రోజులు గడిచాయి. ఆ సీన్ అయిపోయింది. అలా ఇచ్చి ఇంకా ఎవరికి వాళ్ళు వెళ్ళిపోయారు. 3 రోజులు గడిచాయి. పాండవులందరూ కావాల్సినంత రెస్ట్ తీసుకున్నారు, రిలాక్స్ అయ్యారు. పక్షం మారింది, అంతే కదా మరి. దశమి రోజు యుద్ధం అయింది, ఇంటికి వచ్చారు ఏకాదశి రోజు. 3 రోజులు అయింది, ఇంకా పక్షం మారింది. అప్పుడు ఒక రోజు ఉదయం చక్కగా అందరూ స్నానాలు చేసి సర్వాభరణ భూషితులై రాజుల్లాగా మళ్ళీ రూపం పొంది విరాటుని సభలోకి అందరికంటే ముందే తెల్లవారుజామున వెళ్ళారు. వెళ్ళి అక్కడున్న రాజసింహాసనం మీద కంకుడు కూర్చున్నాడు. అటు ఇటు ఉచితమైన ఉన్నతమైన ఆసనాల మీద మిగతా సోదరులు కూర్చున్నారు. ధర్మరాజుకు అటు ఇటు నకులుడు సహదేవుడు, అటు ఇటు భీముడు అర్జునుడు అలా కూర్చున్నారు.
కొద్దిసేపు అయ్యాక రాజు వచ్చాడు. ఆయన సభ తీర్చేందుకు ఆయన వచ్చాడు. చూశాడు అంత దూరం నుండే. ఎవరో దేవతా స్వరూపాలు వచ్చి కూర్చున్నట్లు ఆయనకు కనిపించారు. ఏవో త్రేతాగ్నులు మండుతున్నాయా సింహాసనాల పైన అనుకుంటూ వెలిగిపోతున్నారు వాళ్ళు. ఆయన సింహాసనం మీద కంకుడిని చూసుకున్నాడు, గుర్తుపట్టాడు. చూసి ఆశ్చర్యపోతూ అడిగాడు, కంక, నేను నిన్ను వేరే పనికి నియమించినట్టున్నా కదా, నా సింహాసనం మీద కూర్చున్నావెందుకు అని ఒక రకంగా అడిగాడు నవ్వుతూ. ఎందుకంటే విరాటుడు కూడా పూర్తిగా షాక్ అవ్వలేదు, కానీ ఎంతో కొంత ఆశ్చర్యపోతాడుగా మరి. అప్పుడు అర్జునుడు నవ్వుతూ లేచి చెప్పాడు, రాజా, ఒక్క నీ సింహాసనం ఏంటి, ఇంద్రుడి అర్ధసింహాసనానికే అర్హుడితను. బ్రాహ్మణ భక్తుడు, శాస్త్ర పండితుడు, త్యాగీ యజ్ఞశీలుడు, ధర్మాత్ముడు, సత్యసంధుడు, మహాపరాక్రమవంతుడు, శ్రేష్ఠుడు, ఈ లోకంలో అందరికన్నా బుద్ధిమంతుడు, తపస్సుకి ఆశ్రయమైనవాడు, సుక్షత్రియుడు, తపస్సంపన్నుడు. ఆయన సత్యము ధర్మమే ఆయన తపస్సుగా కలవాడు. అనేక విధాల అస్త్రాలు తెలిసినవాడు. రాక్షసులకి, కిన్నెరులకి, గంధర్వులకి, అసురులకి, దేవతలకి కూడా ప్రభువు కాగలిగినవాడు. కుంతీసుతుడు, పాండవులలో పెద్దవాడు, అధిరథుడు, మహావీరుడు, సర్వలోక విఖ్యాతుడు, ధైర్యవంతుడు, సమస్త లోకాన్ని రక్షించగలిగే మనసున్నవాడు. శ్రీరాముడి గుణాలు కలిగిన ధర్మాత్ముడు, ఉదయించే సూర్యుని కాంతితో కంటిలో చంద్రుని చల్లని చూపు కలవాడు. ఇంద్రప్రస్థ రాజ్యానికి మహారాజు, భరతఖండానికి ఛత్రపతి, యుధిష్ఠిరుడు అని పరిచయం చేశాడు. అది ఒక రాజును పరిచయం చేయడం అలా. విరాటుడి కళ్ళు చెదిరిపోయాయి తడితో. యుధిష్ఠిరా, నేను ఆనాడే అన్నాను కదా నీవు ఏకఛత్రాధిపత్యం చేసే మహారాజు అని. నేను అన్నాను, అదే నేను అన్నాను. మహానుభావ, నీవా అనుకుంటూ దగ్గరికి వెళ్ళి ఆయన చేతులు పట్టుకుని వెంటనే మరుక్షణమే ఆయనకు వచ్చిన మొదటి ప్రశ్న ఏంటో తెలుసా? మీరు నిజంగా యుధిష్ఠిరులైతే అర్జునుడు ఇక్కడే ఉన్నాడా అని అడిగాడు. అది కీర్తి. అది నువ్వు రమ్మంటే రాదు, వద్దంటే ఆగదు. వెంటనే ఆయనకు అర్జునుడు ఉన్నాడా లేదా అని అడిగాడు. అడిగి అలాగే మహాబలశాలి అయిన భీముడున్నాడు, ఇక మీ సోదరులు ఎక్కడున్నారు, వీళ్ళందరూ వీళ్ళేనా, ఇందులో ఎవరేంటి ఇందులో అని ఆ మహాసాధ్వి ద్రౌపది ఎక్కడుందని వరుసగా క్వశ్చన్లు అడిగాడు. అర్జునుడు కట్ చేసి, మహారాజా, వల్లవుడు అనే మీ వంటవాడున్నాడే అతను భీముడు, భయంకరమైన వేగము పరాక్రమము కలిగిన సింహము, అదిగో అని భీముడిని చూపించాడు. భీముడు చాలా వినయంగా నమస్కరించాడు. ఇతడే గంధమాదన పర్వతం మీద రాక్షసుల్ని చంపాడు. ద్రౌపది కోసం సౌగంధిగా పుష్పాలని తెచ్చాడు. నీ అంతఃపురంలో కీచకుడిని చంపింది, ఉపకీచకులని, వాళ్లతో పాటు ఏనుగులని, గుర్రాలని చంపింది ఇతనే ఏకచక్రపురంలో బకుణ్ణి, అరణ్యంలో హిడింబాసురుణ్ణి తన చేతులతో మట్టి కరిపించాడు. క్రిమ్మీరుణ్ణి నాశనం చేసింది తిని, అతని బలవంతం నుండి విడిపించిన మహాబలుడితని. ఇతని సలవ వలనే ఎందరో మంది ప్రజలు రాక్షసుల నుండి, అసురుల నుండి రక్షింపబడి సుఖంగా ఉన్నారు. ఇదిగో గోవులకి రక్షకుడై ఉన్న ఇతను సహదేవుడు, మహావీరుడు, దక్షిణపు దిక్కు మొత్తాన్ని గెలిచి రాజుకి కప్పాలు కట్టేలాగా దిగ్విజయం చేసిన మా సోదరుడు సూర్యుడు. మరొక మాద్రీపుత్రుడు, మా ప్రియ సోదరుడు, మహా అందగాడు, మహావీరుడు ఈ వీర నకులుడు. ఇతను నీ ఇంట అశ్వరక్షకుడై ఉన్నవాడు. ఈ కవలు మహారథులనే ఎదిరించగల మొనగాళ్ళు అని తమ్ముళ్ళని పరిచయం చేశాడు. వికసించిన కమలముల వంటి కన్నుల గలది, మనోహరమైన చిరునవ్వు గలది, సైరంధ్రి అయి నీ భార్య సుదేష్ణాదేవి వద్ద ఉన్నదే, ఆవిడే కృష్ణ, ద్రౌపది. ఇక చెప్పేదే ఉంది, నేనే అర్జునునిలే అని సింపుల్గా చెప్పుకున్నాడు. కుంతి కొడుకుని, ధర్మరాజుకి చిన్న తమ్ముణ్ణి, భీముడి తర్వాత పుట్టినవాణ్ణి అని పరిచయం చేసుకున్నాడు. ఇప్పుడు ఇంతమంది గురించి ఇంత గొప్పగా చెప్పి నేనే అర్జునుడిని అని చెప్పుకుంటే అలా మనకెలా ఉన్నా అక్కడికి పక్కన ఉన్న ఉత్తరుడికి ఆగలేదు. ఇంతకాలం చెప్పకుండా దాచాడు. మరి ఇప్పుడు వీళ్ళు చెప్పేసుకున్నారు కదా, ఇంక ఆయన వల్ల కాదు. నాన్న, ఇతడే మహాధనుర్ధరుడు, వీరుడు, యుద్ధానికి అధిపతి, గజరాజు నడక, సింహం లాంటి పొగరు, ఎద్దులాంటి మోపు, విశాల నేత్రుడు, ఈ వీరుడే అర్జునుడు. తండ్రి, సింహం మృగాలని వేటాడినట్లు నన్ను కాపాడుతూ ఆ కురుసైన్యంతో యుద్ధం చేసిన దేవపుత్రుడు ఇతనే. కురుసైన్యంలోని మహారథికులు, శ్రేష్ఠులు అయిన వీరుల్ని గాయపరిచి నిర్భయంగా విహరించాడు. గోవుల్ని జయించినవాడు. ఇతని శంఖము దేవదత్తము. అది పూరిస్తే నా చెవులు చిలులు పడిపోయి గుండెలు బద్దలైపోయినంత పనైంది. తను మాత్రం చలించలేదు. గాంధీవాన్ని 2 చేతులతో తిప్పుతూ ఎంతటి సైన్యాన్నైనా చిత్తు చేయగల అరివీర భయంకరుడితనే అని ఉత్తరుడు అర్జునుడిని పరిచయం చేశాడు. విన్నాడు రాజు. విని వెంటనే ఒక మాట అన్నాడు. ఆహా అర్జున, నీవేనా? కుమారా, ఇంత శుభ సమయంలో మన రాజ్యాన్ని కాపాడిన అర్జునుడికి నాకు ఒక కానుక ఇవ్వాలనుంది. ఆయన కోసం నాకు ఒక ప్రీతి చేయాలనుంది. మన అమ్మాయి ఉత్తరనిచ్చి వివాహం చేద్దామా ఆయనకి అని అన్నాడు. మహాసౌందర్యవతి, చక్కటి శరీరము కలది, చక్కని రూపము కలది, చక్కని గుణవంతురాలు, ఆమెనిచ్చి అర్జునుడికి వివాహం చేయాలనుంది అన్నాడు. ఉత్తరుడు కూడా చాలా బాగుంది ఆలోచనని సమర్థించాడు.
అయితే అది విని అర్జునుడు అన్నాడు, నేను చాలా కాలం మీ వద్ద అంతఃపురంలో మీ కూతురికి గురువుగా ఉన్నా కదా, ఏకాంతంలో ఉన్నప్పుడు కూడా మీ కూతురిని నేను నాకు ఒక కూతురుగానే చూశాను. ఎందుకంటే నేను ఆవిడకి గురుస్థానంలో ఉన్నాను. ఆవిడ నన్ను ఒక గురువుగానే చూసింది. కాబట్టి ఆమె పట్ల నాకు వేరొక భావన లేదు. గురువుగా చూడటం అంటే కూతురుగా చూడటం. ఆమె కూడా నన్ను ఆచార్యుడిగానే భావించింది కనుక ఇలాంటి భావంతో నేను ఆమెను వివాహం ఆడటం తగదు అని నా భావన. మీకు మాతో బంధుత్వం ఇష్టమైతే నా కొడుకు అభిమన్యుడున్నాడు. రూపవంతుడు, గుణవంతుడు, ఉత్తరకి సరైన వయసు కలవాడు. అతనికి ఇచ్చి చేయండి. సాక్షాత్తు శ్రీకృష్ణుడికి మేనల్లుడు, సుభద్రా తనయుడు యదుసింహం. ఆ మహానుభావుడికి ఉత్తరనిచ్చి పెళ్లి చేయండి అని చెప్పి అడిగాడు. అంటే శ్రీకృష్ణుడి మేనల్లుడు. ఇప్పుడు నా కొడుకు అని చెప్పుకోవట్లే, శ్రీకృష్ణుడి మేనల్లుడు. అంత పెద్ద కితాబ్ అతనికి, అదే సర్టిఫికేట్. విరాటుడు దానికి కూడా బ్రహ్మాండం అని చాలా సంతోషించి తప్పకుండా అని చెప్పి ఉత్తరాభిమన్యుల వివాహాన్ని నిర్ణయించారు. అటు యుధిష్ఠిరుడు, ఇటు విరాటుడు బంధువులకి పెద్దలకి ఆహ్వానాలు పంపారు. యాదవులు, కృష్ణుడు, బలరాముడు, సాత్యకి ఇలా అందరూ కూడా అభిమన్యుని వెంట వచ్చారు. అలాగే పాంచాల దేశం నుండి ద్రుపదుడు, దృష్టోద్యుమ్నుడు పెద్దలందరూ వచ్చారు. రెండు వైపులా మిత్రులు, బంధువులు అందరూ వచ్చి అంగరంగ వైభవంగా ఉత్తరాభిమన్యుల వివాహం జరిగింది. ద్రుపదుడైతే ఏకంగా ఒక అక్షౌహిణీ సేనతో వచ్చాడు. పాండవుల కోసం ప్రాణాలిచ్చే రాజులు చాలామంది, 13 ఏళ్ళు పూర్తి అయిపోయాయి కదా, అలాగే అర్జునుడి కొడుకు పెళ్ళవుతోందని చెప్పి అంగరంగ వైభవంగా వాళ్ళు కూడా ఎన్నెన్నో కానుకలు తీసుకుని వచ్చారు. మహానందంగా రెండు వైపుల వారు చేరి గొప్ప వేడుక చేశారు. అభిమన్యునికి విరాటుడు ఎన్నో కానుకలు ఇచ్చాడు, శ్రీకృష్ణుడు విరాటుడికి ఎన్నో కానుకలు తెచ్చాడు. ఇలా ఇచ్చిపుచ్చుకున్నారు. ఆ వేడుక పూర్తయ్యాక ఆప్తులు, స్నేహితులు, బంధువులు అందరి మధ్యలో 13 ఏళ్ల తర్వాత మళ్ళీ పాండవులు 5 ఇంద్రులలా వెలిగిపోతున్నారు. ద్రౌపదీదేవి మహారాణి రూపంలో అందరికీ ఆతిథ్యం ఇస్తోంది. విరాటుడి సభలో అంతమంది పెద్దలు ఉండేసరికి ఆయనకి చాలా ఆనందంగా ఉంది. అప్పుడు అందరికీ ప్రియుడు, పాండవులకు ఆత్మబంధువు ఒక్కసారి లేచి అందరికేసి చూశాడు. అర్జునుడికేసి చూసి నవ్వాడు. నవ్వి తన ఆసనం మీద నుండి లేచి సభ మధ్యలోకి వచ్చి నిలిచాడు. ఇక్కడతో విరాట పర్వం ముగిసింది. కృష్ణుడు దేనికి లేచాడు? 13 ఏళ్ళు పూర్తయిపోయింది కదా, ఇక అసలు పని ఉంది. పాండవులకి రావాల్సినది రావాలి. ఆ ప్రయత్నం మొదలు పెట్టాలి. ఆ ప్రయత్నం అలా అనుకుంటే అయిపోయేది కాదు. ప్రయత్నం అనగా ఉద్యోగం. ఆ ప్రయత్నాలన్నిటి సమాహారమే తర్వాతి పర్వం, ఉద్యోగ పర్వం మొదలవబోతోంది. ఉద్యోగ పర్వం సరైన గేమ్ ఆఫ్ థ్రోన్స్. ఆది పర్వం మొదటిది, అందరి పరిచయాలు అందులో అవుతాయి. సభాపర్వం ఉన్నతి. పాండవులు ఉన్నతి చెందుతారు, కౌరవులు దానికి తగిన ప్రతిచర్య చేస్తారు. సభల్లోకి చేరి కథ నడిచి రసాభాస అయింది. అరణ్య పర్వం, విరాట పర్వం 13 ఏళ్ల ప్రయాణం. మంచి చెడు ఏమేమి చేస్తున్నాయి, చెడు కిందకెలా జారుతోంది, మంచి పైకెలా వెళ్తోంది చెప్పే 13 ఏళ్ళవి. విరాట పర్వం చివరిలో మంచి చెడు యుద్ధంలో మొదటిసారి కలిసాయి. తర్వాత ఇకంతా బయట పడిపోయింది కదా, ఇకంతా ఓపెన్, విషయం తెలిసిపోయింది. ఇకెవ్వరి మనసులో ఏముంది, ఎవరి నిజం ఏంటి, ఎవరు ఎలా ఏ ఆట ఆడిస్తున్నారు, అసలు ఆటగాడు శ్రీకృష్ణుడు ఏం చేస్తాడు, అవన్నీ మనం ఉద్యోగ పర్వంలో చూడబోతున్నాం. అది ఎలా ఉంటుందో అందంగా అద్భుతంగా చెప్పుకునే ప్రయత్నం చేద్దాం. మళ్ళీ కలుద్దాం.